వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే ఒకే ఒక్క గ్రహం చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అననుకూలత మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అర్ధాష్టమంలో రాహు గారు ఉన్నారు, పంచమ స్థానంలో శని గారు ఉన్నారు, షష్ఠ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, సప్తమంలో రవి, అలాగే అష్టమంలో బుధ గురులు, దశమంలో కుజకేతువులు. ఏ రూపకంగా చూసినా ఏమాత్రం అనుకూలంగా లేవు. అంటే వృశ్చిక రాశి వారు చాలా ఎక్కువగా దైవ ప్రార్థనలు చేయాలి, చాలా ఎక్కువగా కృషి చేయాలి. ఎంతగా కృషి చేస్తే అంతగా దైవం అనుకూలిస్తుంది. అసలు ఏమీ లేకుండా ఏం జరిగితే అది జరగని అని కిమ్మిని కట్టుగా కూర్చుంటే ఇక్కడ ఏమీ జరిగేటట్టుగా పరిస్థితులు కనిపించడం లేదు. అన్నీ వ్యతిరేకంగా ఉండడం వల్ల వ్యతిరేక ఫలితాలే వచ్చేటట్టుగా కనిపిస్తున్నాయి తప్ప మనకి అనుకూల ఫలితాలు అనేవి ఒక్క చంద్రగ్రహం వల్ల మాత్రమే కనబడుతూ ఉన్నది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి అన్నట్టుగా కనిపిస్తోంది. అయితే కుజకేతువుల యొక్క స్థితి కానీ, కుజుని దృష్టి రాహు మీద శనిగార్ల మీద పడుతూ ఉన్న కారణం చేత కానీ తప్పనిసరిగా వీరు పరిహారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.